హలో డియర్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? మెమొరీ, ఫోకస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మన జీవితంలో పైకి రావాలి. మీకు తెలుసా, మీరు తినే ఆహారం వల్ల కూడా మీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని, మంచి హార్మోన్స్ తయారవుతాయని. మరి ఏంటి ఆహారం, ఏమి తినాలి, ఏమి తినద్దు, ఏది అవాయిడ్ చేయాలి, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే దయచేసి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, వినండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. అసలు చాలామంది ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు మెమొరీ సరిగ్గా వర్క్ చేయట్లేదు వాళ్ళది, దీనికి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే దీనికి కొన్ని మాత్రం నేను మీకు చెప్తాను. మనం తినే ఆహారం ఇప్పుడు చాలా వరకు జంక్ ఫుడ్లో ఉండేటి ఏంటండి? ఆయిల్, టేస్టింగ్ సాల్ట్, మైదా, షుగర్, ఇవే ఉంటున్నాయి. ఇవి అసలు ఎంత ప్రమాదకరమో తెలుసా? బిస్కెట్స్ తింటున్నారు కదా, దాంట్లో 12 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. మైదా వాడడానికి, మైదా వాళ్ళు తయారు చేయడానికి 3 టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేస్తారు. తెల్లగా రావడానికి, మెత్తగా రావడం కోసం, ఉబ్బడం కోసం. ఈ 3 టైప్స్ ఆఫ్ కెమికల్స్ మనకు అస్సలు మంచిది కాదు. ఎక్కువగా తీసుకున్నారనుకో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేసేసారు దీన్ని వాడడం. అసలు మైదా ఎట్లా తయారవుతుందంటే గోధుమల్లో ఉన్న పై లేయర్ తీసేసి ఈ 3 టైప్స్ ఆఫ్ కెమికల్స్ వాడి దాన్ని మైదాని చేస్తారు. అంటే మేబీ కొంతమంది, అందరూ ఈ కెమికల్స్ వేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నేను స్టడీస్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. చాలా వరకు అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ మెత్తదనం రావాలంటే వాళ్ళకి యూస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ అవసరం కోసం యూజ్ చేస్తారండి. మనం చాలా తెలివిగా ఉండి మన ఆహారం తీసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఒక ఆరోగ్యం అనేది మంచిగా మేనేజ్ చేయడం వల్లే మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు కదా. సో అందుకే మైదాని మీరు చాలా వరకు వాడకుండా ఉండండి. ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి తింటే పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు, చాలా తక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ రెగ్యులర్గా మాత్రం తినకండి. ఇంకోటి ఏం చెప్తానంటే, మీరు అనొచ్చు, చాలామంది పాపం ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతున్నారు. ఫుడ్ తయారు చేసి వెళ్ళడమే కష్టమవుతుంది, మళ్ళీ స్నాక్స్ కూడా ఇంట్లో తయారు చేయాలంటే వాళ్ళకి టైం ఉండదు. అలాంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది కదా, తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు కొన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తాను. హౌస్ వైఫ్స్ ఉంటారండి, వాళ్ళకి మనం పని ఇచ్చిన వాళ్ళము అవుతాము, అంతేకాకుండా మన పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు, ఎటువంటి మైదా, ప్రిజర్వేటివ్ పౌడర్ యూజ్ చేయకుండా హెల్తీగా తయారు చేస్తారు. సో అలా కొన్ని ఫుడ్స్ కొంతమంది హౌస్ వైఫ్స్ చేసేవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. సో దీనివల్ల కూడా మీరు ఆ బయట జంక్ ఫుడ్స్కి, ప్రిజర్వేటివ్ కెమికల్స్ యూజ్ చేసే ఫుడ్ నుంచి మీ పిల్లల్ని కాపాడుకోవచ్చు. మీకు నేను సజెషన్ కూడా ఇస్తున్నాను. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు షుగర్ ఏం చేస్తుందంటే మన మెదడుకి ఒక రకమైన శత్రువు అని చెప్పాలి. షుగర్ అసలు ఎంతవరకు వాడడం మంచిదంటే, నేను ఒకసారి డెంటల్ డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 10 గ్రామ్స్, ఇంకొంతమంది 5 గ్రామ్స్ అంటారు. అంటే 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అంటే ఒక చిన్న స్పూన్ షుగర్, అంతకంటే ఎక్కువ వాడకూడదు అసలు. అది వాడకపోతే కూడా ఇంకా మంచిది. మరి దాని బదులు ఏం వాడాలి? కోకోనట్ షుగర్ అనేది వస్తుంది, అది యూజ్ చేయొచ్చు. ఇంకా తాటి బెల్లం, ఆర్గానిక్ గుడ్, తేనె, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. మనకు ఆప్షన్స్ ఉన్నాయి. దేవుడు చాలా ఎక్కువనే క్రియేట్ చేశాడు మన కోసం. సో మంచిది మనం ఆప్షన్ చూస్ చేసుకొని మంచిది మనం తీసుకోవాలి. పిల్లలకి స్వీట్ తినిపించడం మానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే డార్క్ చాక్లెట్స్ మంచివే అంటారు. డార్క్ చాక్లెట్స్ మంచివే, కానీ అందులో షుగర్ వేస్తారు. షుగర్ లేకుండా వేరే రకంగా మీరు తయారు చేసుకోగలిగితే అది మంచిదే, కానీ అందులో షుగర్ ఉండడం వల్ల అంత మంచిది కాదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఇస్తే ఏమంత ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. సో డార్క్ చాక్లెట్లో ఒకవేళ మీరు కోకో పౌడర్ తీసుకొచ్చి ఇంట్లో కనుక వాడుకుంటే అది కూడా మంచిది. ఆయిల్ ఏంటంటే, నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆయిల్ ఏదైతే వాడేసింది మళ్ళీ వాడారంటే అది చాలా డేంజరస్. క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలే ఈ లోకంలో ఆయిల్ చేసేవాళ్ళు ఎన్ని కెమికల్స్ యూజ్ చేస్తారో, ఎంత కలుషితం ఉంటుందో తెలియదు. ఆయిలే సరైందో లేదో తెలియదు. దాన్ని మళ్ళీ వాడడం వల్ల అది చాలా చాలా హానికరం. అయితే మరి వాడేసిన ఆయిల్ ఏం చేయాలి అంటే, వాడేసిన ఆయిల్ ఒకసారి అయితే కనుక, ఒకవేళ ఏ బజ్జీలో ఏదో వేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంటే దాన్ని చపాతీ పిండిలో కలుపుకోవడమో, దోశల పైన వేసుకోవడమో అట్లా చేసుకోవచ్చు. కానీ అదే ఆయిల్ మళ్ళీ మనము ప్యాన్లో వేసి కాగబెట్టి కర్రీస్ మాత్రం చేయకూడదు. దీన్ని మాత్రం గుర్తుంచుకోండి. బయట ఏం చేస్తారంటే తెలుసా మీకు,
మనకి ఇంట్లో చేసిన ఆయిలే పడేయడానికి మనసు రాదు. మరి బయట వాళ్ళు ఏం చేస్తారు, పడేస్తారు అనుకుంటున్నారు. అదే ఆయిల్ యూజ్ చేసి ఇస్తారు. దానివల్ల మీకు ఎంత హెల్త్ ఎఫెక్ట్ ఇస్తుందో తెలుసా? చాలా ఎఫెక్ట్ ఇస్తుంది హెల్త్. సో అందుకే బయట దొరికే డీప్ ఫ్రై ఫుడ్స్ తినకూడదు అంటున్నా. ఎప్పుడూ అంటే నెలకు 2 నెలలకు ఒకసారి తింటే చాలా తక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది, కానీ రెగ్యులర్గా మాత్రం తినకండి. సో మళ్ళీ ఇంకో టెస్టింగ్ సాల్ట్. ఆ టెస్టింగ్ సాల్ట్ అనేది ఎంత బ్యాడ్ అంటే బాడీకి, కొన్ని చోట్లయితే దీన్ని వాడరండి అసలు. ఇది అసలు మంచిదే కాదు. బయట ఏం చేస్తారంటే మంచి టేస్ట్ రావడం కోసం హోటల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే బయట తినే ఫుడ్ మంచిది కాదని చెప్తున్నా. ఎందుకంటే జంక్ ఫుడ్స్లో ఇవన్నీ తప్పకుండా వాడతారు. ఇవి కనుక మనం వీటి నుంచి మనం కాపాడుకోగలిగితే మన ఫోకస్, మెమొరీ కూడా అది ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు ఏవి నేను అవాయిడ్ చేయాలో మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఏం తినాలి అది కూడా చెప్తాను. మన బ్రెయిన్కి కావాల్సిన మంచి ఫుడ్ ఏంటంటే omega-3 ఫ్యాటీ. ఇది ఎందులో దొరుకుతుంది అంటే ఫిష్లో దొరుకుతుంది. మరి ఫిష్ తినని వాళ్ళు ఏం తినాలి? ఫ్లాక్స్ సీడ్స్లో omega-3 ఫ్యాటీ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫిష్ కంటే ఎక్కువ కూడా ఉంటుంది. మళ్ళీ పంప్కిన్ సీడ్స్, విటమిన్ సి ఫుడ్ అన్నిటికంటే హై లెవెల్లో ఉండేది ఉసిరికాయల్లో, జామకాయల్లో, నిమ్మకాయలో, ఆరెంజ్లో కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ హై లెవెల్లో ఉండేది ఏంటంటే ఎక్కువ ఉసిరికాయలు, జామకాయలు, పప్పాయిలో కూడా ఉంటుంది, స్ప్రౌట్స్లో కూడా ఉంటుంది. సో విటమిన్ సి తప్పకుండా మనం తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి ఎప్పుడు కూడా స్టోరేజ్ చేసుకోలేదు, అది ఏ రోజుకి ఆ రోజు కావాలి. ఈ విటమిన్ సి ఎప్పుడైనా తీసుకుంటే ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి తొందరగా మనం వ్యాధులకి గురి కాకుండా ఉండగలుగుతాం. శరీరం కూడా ఓవర్కమ్ చేయగలుగుతుంది. సో విటమిన్ సి తప్పకుండా అవసరం. వాల్నట్స్, జనపనార విత్తనాలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, పాలకూర, పసుపు కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎందుకు అవసరం అంటే ఇది మన శరీరాన్ని హానికరమైనవి తీసేస్తుంది, మన శరీరాన్ని, మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే నేను చెప్పిన ఈ ఆహారాలు తీసుకోండి. మంచి ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరలు అయితే చౌకే కదా. మంచి పచ్చి కొబ్బరి కూడా బ్రెయిన్కి చాలా అవసరం. మీరు షుగర్తో స్వీట్ చేసి పెట్టే బదులు ఖర్జూర్తో చేసి పెట్టండి, లేకపోతే తాటి బెల్లంతో చేసి పెట్టండి. ఖర్జూర్ అయితే షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు. ఇది నేను ఆల్రెడీ స్టడీ కూడా చేశాను. సో ఖర్జూర్ కూడా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. సో మీరు మీ పిల్లలకి చదివిస్తున్నారు, ఆస్తి సంపాదన ఇస్తున్నారు, మరి అన్ని ఇస్తున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆ ఆరోగ్యం ఇవ్వడం అనేది అన్నిటికంటే ముఖ్యం. మీ పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు, మీ పిల్లలు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగినప్పుడు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యవ్వన వయసు వచ్చి వివాహం అయినప్పుడు వాళ్ళు కూడా మంచి ఆరోగ్యమైన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే మీరు ఇచ్చే ఫుడ్ కేవలం ఒక జనరేషన్ కోసం మాత్రమే కాదు, జనరేషన్ టు జనరేషన్ అది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అంటే మనం తినే ఆహారం ఎంత ఇంపార్టెంట్. అంతేకాకుండా మనం తినే ఆహారం వల్ల మంచి హార్మోన్స్ ప్రేగుల్లో తయారవుతాయంట. మంచి ఆహారం వల్ల ఏమవుతుందంటే మంచి హార్మోన్స్ 90% మన ప్రేగులే తయారు చేస్తాయంట. మరి అవేంటి హార్మోన్స్ తెలుసు కదా మీకు? డోపమైన్, ఆక్సిటోసిన్, ఇవన్నీ కూడా మంచి హార్మోన్స్. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ మన పేగులు తయారవుద్దాం, మన బాడీ లోపల, మన మనసులో ఒకలాంటి హ్యాపీనెస్ మనం పొందుతాం. లేకపోతే షుగర్కి సంబంధించిన తినడం వల్ల ఏమవుతుందంటే ఇక పర్సనల్గా ఏం ప్రాబ్లమ్స్ లేకపోయినా స్ట్రెస్ పెరిగిపోతుంది. అందుకే ఎవరికైనా స్ట్రెస్, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి షుగర్ అయితే అస్సలు ఇవ్వకండి. అది ఇంకా వాళ్ళకి కార్టిజాల్ సెల్ లెవెల్స్ అనేది పెంచేస్తుంది. సో షుగర్కి, మైదాకి, ఆయిల్కి దూరంగా ఉండండి. మంచి గానుగ ఆయిల్స్ యూజ్ చేయండి, లేకపోతే మీగడ యూజ్ చేయండి. ఆయిల్ తక్కువ వాడండి. ఆయిల్ డీప్ ఫ్రైస్ ఎక్కువ తినకండి. ఎప్పుడో ఒకసారి ఓకే, బట్ అది మంచి ఆయిల్ అయితే ఓకే, ఎప్పుడో ఒకసారి పర్వాలేదు. మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ అయి లేని వాళ్ళు అయితే, ఎందుకంటే ఇవి ఏం చేస్తాయంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచేసి హార్ట్కి సంబంధించిన వ్యాధుల్ని గురి చేస్తుంది. ఇప్పుడు ఏవైతే ఈ ఫుడ్స్ మెయిన్ నేను మీకు చెప్పానో, మైదా, షుగర్, బయట అంటే మళ్ళీ యూజ్ చేసే ఆయిల్స్, ఇవైతే చాలా చాలా హానికరం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.